ఒక దేశంలో ఇద్దరు కవలలుగా పుట్టిన పిల్లలు వాళ్ళిద్దరికి కూడా వాళ్ళ నాన్నగారు రాజులను చేశారు. ఒకడు పెద్దవాడు, ఇంకోటి చిన్నవాడు. అయితే అతను రాజ్యం ఆ పిల్లలకి ఇచ్చేసి ఆయన దారి ఆయన చూసుకున్నారు. వాళ్ళ అమ్మ ఉంటుంది. ఒకరోజు హోమం చేస్తారు. ఒక పెద్ద హోమం చేస్తారు. చేస్తే పెద్దవాడు ముందున్నాడు కదా, పుట్టినవాడు, వాడు ముందు రోజు అంతా పూజ చేశాడు. అంటే రెండో రోజు, అంటే అది 3 రోజుల హోమము. 2 రోజులు పూజ చేశాడు. 3వ రోజు కూడా పూజ అయ్యింది. ఇంకా ఇవ్వాల్సిన పూర్ణాహుతి ఉంటుంది. పూర్ణాహుతి అంటే ఏమైందంటే, ఆ టైంకి ఏదో ఒక చిన్న పని పడడం వల్ల ఆ పెద్ద రాజు లేకపోయేసరికి చిన్న రాజు ఏం చేశాడు, వాళ్ళ అన్నయ్య వస్తాడని వెయిట్ చేయకుండా ఆ పూర్ణాహుతిని ఇచ్చేసాడు. అయితే ఈ చిన్న రాజుకి 2 భార్యలు. అంటే మొదటి భార్య ఒకదై, రెండో భార్య ఏంటంటే కొంచెం లేనింటి అమ్మాయి, అందమైన అమ్మాయి. వాళ్ళ అత్తగారికి ఇష్టం లేదు. కానీ అబ్బాయికి ఏంటంటే అబ్బాయి అందంగా ఉంది కాబట్టి చేసేసుకున్నాడు. అయితే ధర్మం తెలిసిన ఆవిడ, పూజ అయిపోతే అన్నీ అయిపోతే ఆవిడ అక్కడికి అయిపోయింది, హోమం అది అయిపోయింది. వాళ్ళ అన్నయ్య వచ్చాడు. సరే మరి ఇంకేం చేస్తాం, పూర్ణాహుతి ఇవ్వలేకపోయినా వదిలేశాడు. అయితే ఇవన్నీ చూసిన కోడలు ఏం చేసిందంటే అత్తగారిని అడిగింది. తనకి ఎవరి పట్ల పక్షపాతం లేదు. అత్తగారికి ఏమని అడిగిందంటే, మరి బావగారు అంటే పూజ చేశారు, మరి పూర్ణాహుతి ఇవ్వలేదు, ఇవ్వకపోవడం వల్ల పూజ అర్థంగా మిగిలిపోయింది కదా, మరి నా భర్త ఇచ్చాడు కదా, మరి నా భర్త ఇచ్చినందుకు నేను ఆనందమే పడుతున్నాను, కాకపోతే ఆయన మరి ఇవ్వలేదు కదా, అది అసంపూర్ణం అయిపోయింది కదా అనేసి అన్నది. అయితే ఆవిడ అత్తగారి విషము ఆ చిన్న కొడుకు చెప్పింది. నీ భార్య ఇలాగంటుందిరా, అలాగంటుంది, నీకు విలువ ఇచ్చింది కాదు, గౌరవం ఇచ్చింది కాదు, మీ అన్నకు సపోర్ట్ చేసింది అనేసి బాగా రెచ్చగొట్టేసింది. ఇక అక్కడి నుంచి ఆ చిన్నరాజు ఏం చేశాడు, ఆ చిన్న భార్యని ఇంకా దూరం పెట్టడం మొదలుపెట్టాడు. ఇంకా పట్టించుకోవడము అన్నీ, తను ఏడుస్తున్నా వదిలేసాడని ఏడుస్తున్నా బాధపడుతున్నా పట్టించుకోకుండా అలాగా ఒక సైలెంట్ ట్రీట్మెంట్ ఇచ్చి తర్వాత కొద్దిగా ఒకసారి వదిలేస్తే ఎక్కడైనా చచ్చిపోతుందో ఏమోనని భయంకి కొద్దిగా వదిలేసాడు. ఒక్కొక్కసారి మనకి ధర్మం తెలిసిన మనం మౌనంగా ఉండడం బెటర్ అనేది ఈ కథలో ఒక అంతరార్థం. ఇక అత్త కోడలు నచ్చకపోతే ఒక చిన్న కారణం చాలు అది విడదీయడానికి. ఆమె ఏమి తప్పుగా మాట్లాడలేదు. ఎందుకంటే ఆ పెద్దరాజు ఎవరైతే ఉన్నారో పూర్ణాహుతి ఇవ్వకపోవడం వల్ల అతనుకున్న రాజ్యాన్ని అంతటినీ చాలా వరకు కోల్పోయి ఎంతో మళ్ళీ పూజలు హోమాలు చేసి కొద్దిగా మళ్ళీ నిలబడే ప్రయత్నం చేశాడు. అంటే ఆ పూర్ణాహుతి ఇవ్వకపోవడం వల్ల అతను కూడా దెబ్బతిన్నాడు. ఆవిడ ధర్మం తెలిసింది కాబట్టి మాట్లాడినందుకు ఆవిడకి దక్కింది ఏంటి, భర్తకి దూరం అయిపోయింది. ఆ భర్త రోజుకు వదిలేస్తున్నాడు అనే సంగతి తనకి మరి తెలియదు. భర్త ఇప్పుడు రాజులు కదా, వేటకి వెళ్ళేవాళ్ళు, యుద్ధాలకు వెళ్ళేవాళ్ళు, అలా కదా, మరి తన బిజీలో తను ఉన్నారు, సరేలే అని అనుకుంది. కానీ ఆవిడ అర్థమయ్యేటప్పటికి చాలా టైం అయిపోయింది. ఎందుకంటే తర్వాత తన పుట్టినరోజులకు కానీ పెళ్లి రోజుకి కానీ దేనికి కూడా మరి రాజు అనేవాడు స్పందించేవాడు కదా. తన మొదటి భార్యతో హ్యాపీగా అన్ని బాధ్యతలతో చక్కగా ఉండేవాడు. ఆఖరికి తనకు ఒక 2 ఏళ్ళు అయ్యింది, అప్పటికీ పట్టించుకోవట్లే. అప్పుడు అనుకుంది, నేను చేసిన ఒక మంచి మాట ఆడినందుకు ఈ శిక్ష అని ఒకరోజు తెలుసుకుంది ఆవిడ. మరేం చేస్తుంది, భర్త పట్ల ప్రేమ ఉంది తనకి. అరిచి హంగామా చేస్తే పోయేది నా భర్త పరువే. బాధ ఇచ్చినా నా భర్తే ఇచ్చాడు, సుఖం ఇచ్చినా నా భర్తే ఇచ్చాడని తను మౌనంగా అలా ఉండిపోయింది. అంతేకాదు, ఈ కథలో నీతి ఏంటంటే, ఒక ఆడపిల్ల ఆ ఇంటికి వెళ్ళాలంటే మీకు నచ్చింది అంటే పెళ్లి చేసుకున్నారంటే దాన్ని మీరు అది తప్పు చేసినా ఉప్పు చేసిన రాజు అయినా నార్మల్ మనుషులైనా ఆమెను కాపాడుకోగలగాలి. తల్లి చెప్పిందానో, చెల్లి చెప్పిందానో, ఇంకెవరు మొదటి పిల్లం చెప్పిందానో, తర్వాత పిల్లం చెప్పిందానో ఆవిడని అలా వదిలేసి అది కూడా చెప్పకుండా వదిలేయడం.
చెప్పాలి కదా, నేను నన్ను వదిలేశాను, నా భార్య ఉంది, నా కుటుంబం ఉంది, మా అమ్మకు నీవు నచ్చట్లేదు, ఇది నీకు ఇదిగో నువ్వు మరి నాకు కూడా నువ్వు అవమానించావు, అందుకే నేను వదిలేస్తానని చెప్తే ఆవిడకి తెలిసేదేమో పాపం. అప్పట్లో రాజులు ఒక దగ్గర ఉండేవాళ్ళు, భార్యలు ఒక దగ్గర ఉండేవాళ్ళు. నా రాజు వస్తాడు వస్తాడు ఎదురు చూస్తూనే ఉండిపోయింది ఆవిడ.